గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం మానవ శరీరం గురించి తెలుసుకుందాం. మన శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి. కొన్ని పెద్దవి, మరి కొన్ని చిన్నవి. మరి మన శరీరంలో భాగాలేమిటి? మనకు బయటి నుంచి చూస్తే తల, చేతులు, కాళ్ళు మొదలైన భాగాలు కనిపిస్తాయి. రకరకాల భాగాలు రకరకాల పనులు చేస్తాయి. చేతులు తినటానికి, వ్రాయటానికి వాడుతాము కదా. అలానే కాళ్ళు నడవటానికి, పరిగెత్తటానికి, ఆడటానికి వాడినట్లు మనం ఆరోగ్యంగా ఉండటానికి ఒక్క భాగమే కాక అన్నీ కలిసి పనిచేయాలి. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన భాగాల గురించి, అవెందుకు ప్రత్యేకమో తెలుసుకుందాము. మీరు బడి నుంచి ఇంటికి వెళ్ళగానే అమ్మ మీకోసం మీకిష్టమైన సమోసాలు చేసిందని తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారది? కథలో ఆశాకు ఎలా తోటలోని తాజా గడ్డి వాసన వస్తుంది? టీవీలో కార్టూన్లను మీరు దేనితో చూస్తారు? మీరు విచారంగా ఉంటే మీ శరీరంలో ఏ భాగం ఏడవటానికి పనిచేస్తుంది? అర్థమైంది కదూ? ఆ మీ కళ్ళు ఆ పనులు చేస్తాయి. మీ కళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటాయి. చాలా గంటల పని కదూ. కథలో అలానే అమన్ మరియు ఖుషి క్రింద పడిన జామ పళ్ళు చూసి తినాలనుకుంటారు. మీకిష్టమైన పాట ఎలా వింటారు? మీ చెవులతో మీరు పాట వింటారు. కథలో పిల్లలు తీయని కోయిల పాటను మైమర్చి వింటారు. ఇలానే మనకందరికీ రెండు చెవులున్నాయి. కళ్ళు లేకపోవటం వలన ఆశ చెట్టు కొమ్మ పడటం చూడలేకపోయింది. కానీ అది పడుతుందని అలా ఎలా గ్రహిస్తుంది? కొమ్మ విరిగే చప్పుడు విని అది గ్రహించి ఖుషీకి దెబ్బ తగలకుండా కాపాడింది. మామిడి పళ్ళ తీయగా ఉంటాయని, ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయని మనకెలా తెలుసు? రుచి చూస్తే తెలుస్తుంది కదూ. మనకు రుచి తెలిపేది మన నాలుక. మనకు ఒకే ఒక నాలుక ఉంది. కథలో అందరు పిల్లలు క్రింద పడిన జామ పళ్ళు తీయగానం ఆస్వాదిస్తారు. పక్షి ఈకలు మెత్తగా ఉంటాయని, మంచు చల్లగా ఉంటుందని మీకెలా తెలుస్తుంది? అవి తాకితే తెలుస్తుంది కదూ. మన శరీరాన్ని కప్పి ఉంచిన చర్మం వలన మనకు ఈ అనుభూతులు తెలుస్తాయి. అందుకే ఆశ సాయంత్రపు చల్లని పిల్లగాలి తన చెక్కిలి తాకటం అనుభవిస్తుంది. మన చెవులు, కాళ్ళు, ముక్కు, నాలుక, చర్మం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనకు తెలియపరిచే జ్ఞానేంద్రియాలు. వినటానికి చెవులు, చూడటానికి కళ్ళు, వాసన చూడటానికి ముక్కు, రుచి చూడటానికి నాలుక, స్పర్శ అనుభూతి చెందటానికి చర్మం. ఇలా మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. దృష్టి, శ్రవణం, ఘ్రాణం, జిహ్వ, స్పర్శ అని ఈ 5 వలన మనకు అనేక రకమైన అనుభూతులు. అవి లేకపోతే అంతా చీకటే. జీవితం ఒంటరిగా మౌనంగా గడపాల్సి వచ్చేది. అవి ఇలా మనకు అందమైన ప్రపంచాన్ని ఇస్తున్నందుకు మనమంతా ఈ జ్ఞానేంద్రియాలకి ధన్యవాదాలు చెప్పాలి. సరేనా పిల్లలు? బాయ్ బాయ్.